డిసెంబర్ 17 దేవుని వాగ్దానం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి దినము క్రీస్తు జననాన్ని గురించి ధ్యానం చేయడానికి, ప్రభు జననం ద్వారా పొందుకునే వాగ్దానం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనం ప్రతిదినము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు విశేషంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు అను పేరు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ నామము ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, యేసు నామమున ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతుందని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రార్థించినప్పుడు యేసునామమున చేయాలి. స్వస్థత కొరకు యేసునామమున మనం ప్రార్థనలో చేస్తాం. ఆ ప్రార్థనలో ఏ అంశమున్న యేసునామాన్ని మనం జోడించి చివరిలో ముగింపుగా దేవునికి దాన్ని సమర్పిస్తాం. క్రీస్తు యేసు నరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మధ్యవర్తిగా మారి ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా హెచ్చింపబడింది అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అది కన్య మరియ గర్భమున ఉద్భవించినటువంటి తరుణంతో ప్రారంభించబడింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నువ్వు కుమారుని కని ఆయనకి యేసు పెడతావు, ఆ పేరుని పెడతావు అనడంలో ఆంతర్యం, ఆ నామము అందరినీ రక్షిస్తుంది. యేసు ప్రభువారు అనే నామానికి అర్థము రక్షకుడు. పాపముల నుండి, అనారోగ్యాల నుండి, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రతి విషయంలోనూ కూడా దేవుడు స్వస్థతను అనుగ్రహించేవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు నువ్వు దేనిలోనైనా బందీగా ఉండి రక్షింపబడాలని ఆలోచిస్తే ఆ యేసు నామము నిన్ను పిలుస్తుంది. ఆ యేసు నామమున నీకు రక్షణ కలుగుతుంది. ఆయన ఎద్దుకు రా, ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆధ్యాత్మిక రక్షణ చాలా అవసరం ప్రియులారా. శారీరక, మానసికమైనటువంటి ఒత్తిడిలో ఒకవేళ రక్షింపబడినా పడకపోయినా అది ఈ లోకం వరకే పరిమితం. కానీ ఆధ్యాత్మికంగా రక్షింపబడకపోతే ఈ లోకంలో, పరలోకంలో చాలా ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కనుక ఆధ్యాత్మిక రక్షణ కొరకు, దాని ద్వారా అనేకమైన రక్షణలు నువ్వు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. యేసు అనే నామం ప్రతి హృదయంలోనూ ముద్రింపచేయండి. రక్షణ అనుగ్రహించండి. ఇదన ప్రయాణాలలో, పనులలో, దేవుని మందిర ఆలయ ఆరాధనలో మీరు తోడుగునండి. అడ్వెంట్ నైనా 3వ ఆదివారం నిబిడల జీవితంలో గొప్ప వెలుగును, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా తోడుగుండండి. ఈ నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఆదరణ దయచేసి ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.